బాగానే కనిపించాలే. హాయ్ ఫ్రెండ్స్, పెట్రోల్ కొట్టించరా? నీ దానికి కదా, నా దానికి. ఇమ్మ వీడియో ఆన్ చేయగల స్పెట్ సైడ్ వస్తున్నావా? అంతకు తెగించారా? ట్రిప్కి వెళ్తున్నట్లేదు, పప్పులు అమ్ముకోవడానికి వెళ్తున్నట్టుంది. అప్పుడాలా జిలేబీలు, జంతుకులు, గులాబీ పూలు, బాబాయ్ జాంకాయలు, కమలా పూలు. ఏంట్రా అమ్ముకోవడానికి వెళ్తున్నావా? తినడానికి వెళ్తున్నావురా? ఎన్నున్నా జాంకాయ ఎంత ఉంది? ఇది 2 ముక్కలు చేసేద్దాం, మన ఇద్దరు పనికి వస్తుంది. ఏంటి మీ అమ్మ మిగిలిపోయింది నిన్న బాగా మిగిలిపోయింది. చెప్పాలా మనం అప్పుడా? చెప్పినవేనా? ఎలా ఉన్నాయి ఇలాగా? సార్ షూ చూపించా, షూ చూపించా. ఓడికి అమ్మ ఎప్పుడు నీ 5th క్లాస్ లో షూ అవి? 5th క్లాస్ బ్లాక్ షూవా? శనివారం పూట వేసుకెళ్తావు అవి? మనం ఏమి ఇప్పుడు ట్రక్కింగ్ వెళ్ళట్లేదు, లేకపోతే ఎంతకు తెగించారా? నేను ఎన్నో మోసాలు చూసాను రా. కంపెనీని ఎలా కూడా వాడుకుంటారని ఈ రోజే తెలిసింది. వాడుకోండి అంటే అది కంపెనీలో వాడుకోమని. మైక్ ఇదేంటిది? జంగిల్ రెస్టారెంటా మైక్? అందరూ యానిమల్స్ వెళ్తున్నాంలే జంగిల్. అనకాపల్లి నుంచి ఫుల్ టైడ్ అయిపోయి వచ్చాము, మనజంగా వచ్చాము. ఫైనల్గా ఎక్కడ తినాలని చూస్తే మనకి జంగిల్ రెస్టారెంట్ అట, హైలైట్ ఉంది రెస్టారెంట్. ఈ జంగిల్లో అక్కడ ఉన్న యానిమల్స్ సరిపోక మేము కొత్త యానిమల్ మళ్ళీ ఇందులో తయారయ్యాం. బాగుంది రెస్టారెంట్. మరి రెస్టారెంట్లో ఎట్టిన ఎఫర్ట్ ఫుడ్లో ఎక్కడ లేదు అనేది ఫుడ్ తిన్నాక మనం చూడాలి. ఇక్కడ ప్యాక్ చేసుకుని కొండమకి వెళ్ళిపోతున్నాం. అక్కడ టెంట్లు గింట్లు అన్ని సెట్. అక్కడ నిజంగా జంగిల్ లాగా మరి ఇది వేసేద్దామా? ఈ 2 పల్లె ఉంటాయి అక్కడ, ఆ 2 వేసేస్తే మనకి ఏ పనికి వచ్చేస్తాయి. రెస్టారెంట్ మీద ఎట్టిన కాన్సన్ట్రేషన్ ఫుడ్ మీద పెడతాడంటవా? మీ ఆవిడ ఇక్కడే ఉందిరా. మనమే పెద్ద యానిమల్స్లో ఉన్నాం ఇక్కడ. నేను తీసాను ఇగో ఇక్కడ ఉన్నావుగా. సారీ పాను, సారీ రా. జింకలు పట్టు, మనం తిన్నాం రాత్రికి. డైనోసార్ సూపర్ పాను బాగుందిరా. ఇది తినేస్తారేంటి ఇక్కడ? కాటరాజ్ కాటేస్తాడు. వెయిటర్ లాగే ఉన్నాంలే. అంత దూరం నుంచి వచ్చి బ్యాగులు మోయడానికి వచ్చినట్టు ఉందిరా ఈడు. రా సూపర్ రా. ఈ జంగిల్ రెస్టారెంట్ లోకి ఇంకో కొత్త యానిమల్ యాడ్ అవుతుంది. ఏం చెప్పాలి, ఇది డైనోసార్. లోపల ఉందిరా డైనోసార్. ఫోటో తీయాలి ఇప్పుడు మీకు. ఒక ఏనుగు మధ్య 3 ఏనుగులా ఉన్నారు. ముగ్గురు అలా ఉన్నా. ఫోటో తీస్తున్నా. సొల్ యాక్టింగ్ వద్దు, ఆ మధ్యలోకి వెళ్ళి. నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? చచ్చిపో. వనజంగా వచ్చాం మనం, పాడేరు వచ్చాం. ఇక్కడికి వచ్చినా కూడా సోప్ తోపేసావా? మీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫీల్ గాను. మనకి ఏదో తినమని స్పూన్ తెప్తారు అంతేగాని ఏనీ రెస్టారెంట్ చెప్పేసా జంగల్ రెస్టారెంట్ నిన్ను కాదు ఈయనవా. పాడేరొస్తే జంగల్ రెస్టారెంట్కి వెళ్ళండి. ఏం డిస్కౌంట్ ఏమన్నా? సోప్ గింజలు తొబ్బేశారు కదా, అయ్యే ఎక్కువ అంటారు మీరు. ఎందుకు అవసరమా? ఓడలు బాగున్నాయిరా. ఎంత అని చెప్పి బిల్లు 2600 బిల్ చేస్తే అందులో 2000 ఈ సోప్ గింజలకే తీసేస్తారు మనకి. ఏంటి గొర్రెలతో మాట్లాడుతున్నా? మీ ఆయనలో ఉన్నాడా? సేమ్ పండుకోత లెక్క ఉన్నావురా అని తమ్ముడు. లేదంటే మా బావతో భయం ఏంటంటే ఎక్కడ కారులోకి వెళ్ళిపోతాడని భయం అనమాట. అది అందుకని.
You are really a God-gifted child. ఇది ఒరిజినల్ నిజమే. ఒరిజినల్ డూప్లికేట్ అంటే చేస్తున్నాం. పీకితే ఎక్కడి కిందకి వచ్చేస్తాం పైన. అదే సారీ ఓడి ఉంది. అయితే ఒరిజినల్ డూప్లికేట్ సెట్ అలా కింద ఉంటుంది. మీ ఆయన కింద ఉంటుంది. మీ ఆయన లోపల ఉన్నట్టు మాట్లాడి సోప్ గింజలు అన్ని తినేస్తాడు సైలెంట్ గా. మీ ఆవిడ అనుకున్నారు నువ్వు ఎలా తయారయ్యేట్రా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. ఇప్పుడు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ పార్టీ వస్తే మాత్రం జంగిల్ రెస్టారెంట్కి రండి. చిల్ అవ్వడానికి బాగుంది. చాలాసేపు పని చేసుకున్నాం. వచ్చాను ఇంకా తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఇదే మా ఫ్లైట్. మాకు ఫేస్ ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? మందే ఓరు ఎంతకంటే ఇచ్చారా? మొత్తం అంతా ఒకటేనా? మన దగ్గర వచ్చాం ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, కొత్త గెస్ట్ వచ్చారు ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. దంపతులు, కొత్త దంపతులు. నాకేం కనపట్టలేదు. అక్క చూడక మళ్ళీ నేను వీడియోలో ఎట్లేదు అని అంటావు. అలిగావా? చికెన్ ముక్కలు పర్లేదేంటి? ఓ వెజ్ కదా. హాయ్ ఫ్రెండ్స్, తిన్నాక వచ్చాం ఫ్రెండ్స్. అన్న మన నేను చూపించగలిగా. మల్లేశ్వరివే మధురాచల మంజరివే మంత్రాక్షరివే మధురాచల మంజరివే. బాబోయ్ డాన్సర్లు. మన వంట అయితే త్రిపుల్ సెక్టర్ కన్ఫర్మ్. అయితే మనం తెల్లవారుజామున 3:30 కల్లా స్పాట్ కి చేరుకోవాలి. దోలు తీరుతుందా? ఇంకా మన వల్ల కాదా ఫ్రెండ్స్? ఇంకా మనం సగం దూరం వెళ్తున్నాం. సగం దూరం కూడా పావు వంతు కూడా రాలేదు ఇంకా మనం. ఏంటి ఇప్పుడు అలా తీసుకొస్తున్నారు? ఆస్తమా పేషెంటా? అందుకని అలా తీసుకొస్తున్నారు. ఇద్దరు చేతులు పట్టుకొని మరి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మన జంగి కొండ మీదకి వచ్చేసా. కాసేపట్లో సూర్యుడు రాబోతున్నాడు. ఏ ఒక్క కనిపించట్లేదు ఇక్కడ. ఏయ్ బాబు లేవు. ఏ బాబు సరే చంపేస్తుంది భయ్యా. బాగుందిరా లొకేషన్. చుట్టూ కొండలు. యాక్చువల్ ఆ పైకి ఎక్కాలి. మనకు అంత ఓపిక లేక మనం ఎక్కడ ఆగిపోయాం. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగానే ఉంది. ఇంకా టైం ఉంది. మేఘాలు అప్పుడు కనబడతాయి. సూర్యుడు ఇంకా రాలేదు. వచ్చాడు 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 వచ్చాడు. చంద్రుడు వచ్చాడు, తర్వాత సూర్యుడు వచ్చాడు. మధ్యలో మా అక్క ఉన్నారు. ఏదమ్మా చిలక ఒక్కసారి నవ్వు. మంట కాసుకుంటున్నావా? సూర్యుడు ఎక్కువ కూడా ఎత్తండా? మంట కాసుకుంటున్నావా? 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? ఎక్కడం బానే ఉంటది. దిగినప్పుడు బానే ఉంటది. చిన్న బెనికిందంటే కాలు పక్కెట్టుకుని వెళ్ళిపోవడమే. రండి రండి దయచేయండి. జాగ్రత్త దిగండి. దిగిసాం రా బాబోయ్. ఏట్రా కాలు పనిచేయట్లేదు.
చచ్చిపడిపోయి అంటే వీటి కాలు తీసేయడం ఇంక మంది ఎక్కినప్పుడు ఆవేశం దిగినప్పుడు కాలు నొప్పి. వనజంగి నుంచి కిందకి దిగేస్తున్నాం కొండ నుంచి. ఇప్పుడు టెంట్ హౌస్కి వెళ్ళి టెంట్ల దగ్గరికి వెళ్ళి కాసేపు స్లీప్ వేసి ఆ తర్వాత వాటర్ ఫాల్స్ కి వెళ్దాం. ఫైనల్లీ చాపరాయికి వచ్చేసాం. బ్యాంబూ చికెన్, దుంపలు, కబాబులు అవన్నీ చూసాం, కొనాలే ఫ్రెండ్స్. కబాబులు కొన్నారా ఫ్రెండ్స్? 4 ఇచ్చాడు. లవ్ బర్డ్స్. మా యొక్క కబాబులు స్పాన్సర్ చేసిన విరాళ దాత దాటి గణేష్ కుమార్. వారిని వారి కుటుంబాన్ని ఆ చల్లగా చూడడం నాకు అర్థం కాలేదు సార్. కదా అలాగైతే డాన్స్ చేస్తున్నారు ఇలాగా. మేమే అక్కడ చూసాం అంతే. వాళ్ళతో డాన్స్ చేయాలని డబ్బులు కట్టాలి మనం. కాదు ఇప్పుడు అక్కడ వేస్తాం డాన్స్. మనం వెళ్ళి వాటర్లో అయ్యి చిన్నగా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనం ఈ బొక్కలోకి కానీ వెళ్తే డైరెక్ట్ గా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు కొట్టుకొని. చాలా మంది ఇక్కడికి వచ్చి రిస్కుల్లో పడి వెళ్ళిపోయారు. సో మనం ఎక్కడైతే రిస్క్ లేదో ఆ ప్లేస్ లో అతను ఫోన్ ఇప్పుడు వాటర్ లో వెళ్ళిపోద్ది. మీరు యాక్చువల్లీ లోతేం లేదు, లోతు తక్కువే. కానీ మనం వేసలు వేసాం అనుకో ఈ ఫ్లోటింగ్ అలా సొంతలోంచి కొట్టుకుంటే కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. జాగ్రత్త. చాలా రిస్క్ దగ్గర వినబడదు మళ్ళీ. యాక్చువల్లీ ఇది చాలా రిస్కీ ప్లేస్. ఒకవేళ ఇక్కడ అరకు వచ్చి చాపరాయికి వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడే సేమ్ ఇలా స్నానం చేస్తున్నప్పుడు ఒక డెడ్ బాడీ తేలుకుంటూ తీసుకొచ్చారు. సో మనం రిస్క్ తీసుకోకూడదు. మనమే పెద్ద ఆఫీసర్ అనుకోకూడదు. అప్పుడప్పుడు దరిద్రం దొబ్బుతుంది అనమాట. జారిపో ఏసే జార్రా రే. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. పడ్డల్లా ఉన్నారా, కదలట్లేదు. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. వచ్చేసారా విసిరా. ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. भाई लाइक करे, फॉलो करे, शेयर करे.